అనేటువంటిది కాదు. పవన్ కళ్యాణ్ ఒక అంశము. మహారాష్ట్ర ఫలితాల ద్వారా కొంత పవన్ కళ్యాణ్కి పేరు వచ్చినటువంటి మాట వాస్తవం. పవన్ కళ్యాణ్కి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ దగ్గర గుర్తింపు వచ్చినటువంటి మాట వాస్తవం. రేపొద్దున ఢిల్లీలో జరిగిన చోట ఎన్నికలు జరిగితే కూడా ఢిల్లీలో ఆయనను తీసుకుపోయి ఢిల్లీలో లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ 2027 తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటాడా లేదా, జనసేన ఉంటుందా, జనసేన బీజేపీ కలిసిపోతాయా అనేటువంటి చర్చ కూడా ఆల్రెడీ మొదలైంది. జనసేన ఉంటుందనేటువంటి మాట చెప్పుకున్నా కూడా జనసేన బీజేపీ విలీనమైపోతుంది. 2027 తర్వాత చంద్రబాబు నాయుడు పక్కకు పోతాడు, ఈ పవన్ కళ్యాణ్ జనసేన కలుస్తుందనేటువంటిది స్పష్టంగా మనకు వస్తున్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి జనసేన వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు కావాలి, క్రౌడ్ పుల్లర్ కావాలి, జనంలో పేరున్నటువంటి నాయకుడు కావాలి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా ఒక నాయకుడు కూడా ఎదగలేదు కాబట్టి బయట నుంచి ఎవరిని తీసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా స్పష్టమైనటువంటి అవగాహనతోటి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ తెలంగాణలో, బెంగాల్లో, పంజాబ్లో, తమిళనాడులో ఇట్లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోతున్నామా, మోడీ, అమిత్ షా లాంటి నాయకుడు ఉన్న తర్వాత కూడా మనం ఈ రాష్ట్రాల్లో ఎందుకు కుదురుకోలేకపోతున్నాం, ఎందుకు వేగంగా వృద్ధి చెందలేకపోతున్నాం అనేటువంటి అంశం పైన స్పష్టంగా దృష్టి సారిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ చర్చ కూడా ఇటు బీజేపీ వర్గాల్లోనూ అటు జనసేన వర్గాల్లోనూ జరుగుతున్నటువంటిది. పవన్ కళ్యాణ్ వస్తే కనుక బీజేపీకి 4-5 రాష్ట్రాల్లో ఆయన ఒక సినిమా చరిష్మా కావచ్చు, నాయకుడిగా ఈ మధ్యన వచ్చినటువంటి సనాతన ధర్మ ఇవన్నీ కలిసి ఆయన బీజేపీలో జాయిన్ అయిపోతే, బీజేపీలో విలీనమైపోతే ఇంకా బాగుంటుంది, బలమైనటువంటిగా శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది ఒక చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో ప్రత్యామ్నాయంకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు.